హాయ్ గైస్, వెల్కమ్ టు భారత్ లోకల్. నేను మీ లోకేష్. 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిచి మాట్లాడమని చాలామంది విమర్శించారు. అందులో ముఖ్యంగా రోజా గారు ఎన్నో విమర్శించారు. 3 పెళ్లి చేసుకున్న వ్యక్తి ఏం గెలుస్తాడు, అసెంబ్లీ గేటు కూడా తాకనేవును, జగనన్న చిటికిన వేలు గోరుమైన ఇంటికి కూడా పనికిరాడని చెప్పి చాలా విమర్శించారు. ఇప్పుడు ఆ విమర్శలకి జనాలు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఆయన మీ పేరు? నా పేరు అయ్యప్ప అన్న. అయ్యప్ప గారు, 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు గెలరు అని చెప్పి చాలామంది విమర్శించారు. అందులో ముఖ్యంగా రోజా గారు పవన్ కళ్యాణ్ గెలడు అని విమర్శించారు. ఇప్పుడు 60,000 మెజార్టీతో గెలిచారు కదా, ఆవిడకి మీరు ఏ సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? దానికి ఏం చెప్తామన్నా, ఇంకా అదే యాంకరింగ్ చేసినట్టు జబర్దస్త్లో చెప్పేస్తుంది కదా, నేనే ఏదో రాజుని, నేనే హీరోని అనేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఏం చెప్తుందా ఆవిడ? బుద్ధ నోరు మూసుకొని ఇంట్లో దొంగ ఉంది కానీ బయటకు వచ్చే మాటలు ఏమీ లేవుదంటే. పవన్ కళ్యాణ్ గారిని పదే నువ్వు 3 పెళ్లి చేసుకున్నావు చాలా విమర్శించారు. మరి ఇప్పుడు ఆ విమర్శన మీద మీరు ఏమంటారు? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా అన్న, ఎవరికి ఏం అన్యాయం చేయలేదన్న. అతను అందరినీ బాగానే చూసుకున్నాడు. ఆవిడేమైనా ఏం చేసింది ఏటన్నా? వెనకాతలు ఎన్నో ఉంటాయి, అన్నీ బయట తీసి చెప్తారు ఏటన్నా. ఇప్పుడు ఇతను చేశారు కాబట్టి చూపిస్తున్నారు తప్ప మరి వాళ్ళు చేసినవి చూపిస్తారా? వాళ్ళు ఏమన్నా బయటన ఇసుక మాఫీ చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎవరు తీస్తారన్నా బయటికి? ఇప్పుడు అన్నీ బయటికి రావాలి. రోజా గారు ఇసుక మాఫీ ఎంతన్నా చేస్తుంది, అవన్నీ ప్రజలకు తెలియదు, ఏదో గుడ్డుగా నమ్మేస్తున్నారు తప్ప. ఇప్పుడు ప్రజలు కూడా అందరూ బాగా తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ని అత్యంత మెజారిటీతో పిఠాపురంలో గెలిపించారన్న బాగా. రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని ముందు ఎమ్మెల్యే కింద గెలు అని అన్నారు, ఇప్పుడు గెలిచారు. మరి దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏముందన్న? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా అతను మాకు ఇంకా ఏదైనా దేవుడే కదన్నా. ఇంకంత బాగా మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు రోజా గారు ఏం గెలిచారన్న? ఇప్పుడు దాని ఊర్లోనే అదే గెలకుండా బయటకు వచ్చేసింది. ఇంకా ఇంకేం చెప్తుంది దానికోసం ఇంకా. మరి ఇప్పుడు విమర్శించారు కదా, పవన్ కళ్యాణ్ గారు రోజా గారి మీద ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారంటారు? ఇప్పుడు అతను గెలిచారు కదా. తీసుకుంటారన్న, తీసుకోకుండా ఒగ్గరు కదన్నా. ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఎన్ని మాట్లాడింది, వైసీపీ పక్క ఎవరు లేరు కదన్నా, ఒకదానితోనే మొత్తం అన్నీ ఇష్టాసారంగా మాట్లాడింది. ఏదైనా పవన్ కళ్యాణ్ సారు ఎలా చేయాలో అలాగే చేస్తారన్న. దేనికైనా ముందు ప్రజల కోసం తీసుకొని తర్వాత రోజా గారికి ఏది చేయాలో అది చేస్తారు. ఇప్పుడు ఇసుక మాఫియా చేస్తుంది కదా, దానికోసం కూడా చేస్తారన్న. బయటికి అది తీయాలి కూడా. ఎంత సొమ్ము సంపాదించిందన్న. అంటే ఇప్పుడు అలాగే సినిమా ఫీల్డ్లోని సినిమా రంగంలో చేసేవాళ్ళు ఇప్పుడు రోజా గారు ఇప్పుడు సినిమా రంగంలోకి మళ్ళీ వెళ్ళగలరు అంటారా? ఇంకేం వెళ్తారన్న, దాన్ని సినిమా రంగంలోకి వెళ్ళా ఎవరు కూడా తీసుకోరన్న. దాన్ని ఎవరు తీసుకుంటారు? అంటే జబర్దస్త్లోనే యాంకరింగ్ చేశారు. జబర్దస్త్ ఆర్పి హైపర్ ఆది సుధీర్ గారితో వీళ్ళందరినీ పిల్లలు చిన్నపిల్లలు ఏదో మాట్లాడతారు అది ఇది అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ జడ్జి పొజిషన్ తీసుకుంటారా? ఏంటి వాళ్ళు తీసుకోరన్న. ఏదైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య గారు ఉండాలి కదన్నా. వాళ్ళు అన్నీ ఉన్నప్పుడే ఏదైనా జబర్దస్త్ ఉండేది. జబర్దస్త్లో వాళ్ళు అన్నీ వెళ్ళిపోయాడు, ఇంక మొత్తం అందరూ వేరే అయిపోయారు. జబర్దస్త్లో సుధీర్ కానీ హైపర్ ఆది కానీ ఎవరైనా ఉన్నారు. ఇప్పుడు అది ఎవరు లేని వల్ల జబర్దస్త్ కూడా సైలెంట్ అయిపోయిందన్న. ఇంక రోజా వెళ్తే ఇంకేం లేదు, ఏకలు తోలుకోవడమే ఇంకా అక్కడ. అంటే రోజా గారికి ఇంకా సినిమా ఫీల్డ్లో కూడా ఫ్యూచర్ ఉన్నదంటారా? ఇంకేముంటుందన్న, జబర్దస్త్లోనే ఏకలు తోలుకోవడమే అని చెప్పాను కదన్న. రోజా వెళ్తే ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా ఎలాగా రోజా ఇంకా బయట నుంచి చేపలు అమ్ముకుంటుంది. ఇంక దానికి తప్ప ఇంకేం పనికిరాదు అది. మరి ఇన్ని రోజులు విమర్శలు చేసిన రోజా ఇంక మరి అతను గెలుపు మీద చేసింది కాబట్టి వచ్చి క్షమాపణలు ఏమైనా చెప్తుంది అనుకుంటున్నారా? చెప్పడానికి ఇంక దాని దగ్గరికి కూడా రావడం అన్న పవన్ కళ్యాణ్. అతను కాలు చెప్పులు కూడా తొట్టడానికి ఇప్పుడు పని చేయదా మేడం? హాయ్ అన్న, మీ పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు, 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, అతన్ని చాలామంది గెలరు అని చెప్పి విమర్శించారు. ముఖ్యంగా రోజా గారికి ఇప్పుడు గెలరు అన్నదానికి గెలిచిన దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజకీయ పరిస్థితులను బట్టి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే అతను మనిషి కాదు, అతను ఒక ఇది ఏంటంటే అతను వెనకాతలు ఎంతమంది ఉన్నారంటే జన సైనికులు అనేవాళ్ళు మామూలు చిన్న విషయం కాదు అది. కాకపోతే ఆ టైంలో ఆవిడ అలా మాట్లాడడం, అతను తలుచుకున్నారంటే ఏదైనా చేయగలరు. కాకపోతే ఏంటంటే అతను రాజకీయ నాయకుల్లాగా మాట్లాడకుండా సామాన్య మానవుడిలాగా మాట్లాడుతున్నాడు కాబట్టి, అది కాకుండా ఆవిడ లేడీ అయిపోయారు కాబట్టి, అది కాకుండా రౌడీ నాయకులు అందరూ చాలామంది ఉన్నారు కదా, వైసీపీ కార్యకర్తలు అందరూ, వాళ్ళకి వీళ్ళకి పోలిక అనేది మటుకు ఇంపాసిబుల్. అది ఇతనిది వేరే అండి. అది కాకపోతే ఏంటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పిఠాపురం కాకుండా వైజాగ్కి ఎమ్మెల్యేగా నించుంటారని అనుకున్నాం, కానీ మన బ్యాడ్ లక్ అది పిఠాపురంలో నించున్నారు. అది అంటే 3 పెళ్లి చేసుకున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు, విమర్శించింది, చాలా విమర్శించింది పదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకుని రోజా అన్నిసార్లు అన్నారు కదా, దాని ఏమైనా? పెళ్ళిళ్ళు అనేది ఏంటంటే అది వ్యక్తిగత విషయం అండి. అది ఇప్పుడు నేనే ఉన్నాను, మీరే ఉన్నారు,
మీకు ఎవరిని చేసుకోవాలని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అతను అందరినీ బాగా చూసుకున్నాడా లేదా అనేది కావాలి. పెళ్ళిళ్ళ విషయం పక్కన పెట్టండి, అతను వ్యక్తిగతంగా బయట ప్రజల దృష్టిలోని ఎలాగున్నారనేది అది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళ మీద పడ్డారే కానీ జన అంటే అభివృద్ధి మీద ఎక్కడ పడ్డారండి? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క నాయకుడు కూడా, ఆఖరికి సీఎం కూడా, జగన్ కూడా, మాజీ సీఎం జగన్ కూడా ఈ పెళ్ళిళ్ళ మీదే పడ్డాడు తప్ప ఎప్పుడు ఒక అభివృద్ధి గురించి కానీ, ఒక ఉద్యోగాల గురించి కానీ, స్టీల్ ప్లాంట్ గురించి కానీ దేని గురించి కూడా ఆలోచించట్లేదు. ఏదో ఒక సామాన్య వ్యక్తి 3 పెళ్ళిళ్ళు చేసుకుని 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనేది అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. అతనికి ఏంటంటే ఒక సామాన్య మానవుడిలాగా చూడాలి, అతను రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం మటుకు అది అసలు రాంగ్. అది అసలు రాజకీయ నాయకుడు ఎవరు అలా మాట్లాడు. అది ఇప్పుడు అసెంబ్లీ గేట్ కూడా తాకలేదని చెప్పి చాలాసార్లు అన్నారు. మరి ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్తాను పవన్ కళ్యాణ్. గేట్ తాకడం ఏంటి? గేట్ బద్దలు కొట్టుకొని మరీ వెళ్ళాడు అతనికి వచ్చే మెజారిటీ బట్టి కోసం. ఇప్పటి వరకు కూడా చూస్తే ఇండియాలోనే కాదు ఏ కంట్రీలో కూడా ఒక పార్టీ తరపు అన్ని తాలూకా అన్ని 21 సీట్లు కూడా రావడం అనేది ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అలాగా నాకు తెలిసి. అది మరి ఎంత మెజారిటీతో గెలిచినోడికి పార్టీ ఇది గేటు కూడా తాకలేడని అనడం వాటికి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడతారో ఒకసారి వాళ్ళని కూడా మీరు ప్రశ్నిస్తే మంచిది నాకు అభిప్రాయం. అదే రోజా అనేది ఒక ఆడావిడ అయిపోయింది కాబట్టి నా దృష్టిలో ఆవిడ చాలా నిజంగా చెప్తున్నాను అదృష్టవంతురాలు అయింది. లేదు అంటే మటుకు పవన్ కళ్యాణ్ దృష్టి వరకు వెళ్ళక్కర్లేదు, జన సైనికులే చాలా ఆవిడని లేపడానికి. ఆయన మీ పేరు? మహేష్ అన్న. మహేష్ గారు 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని గెలరు అని చెప్పి చాలామంది విమర్శలు చేశారు. ముఖ్యంగా రోజా గారు చాలా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, దాని మీద మీ యొక్క అభిప్రాయం? రోజా గారిని ఏమంటారు? రోజా గారు అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియదు కాబట్టి అలా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఉప్పున అని అందరికి తెలియదు ఎవరికైనా. కానీ పవన్ కళ్యాణ్ గారు బాగా చేసి పార్టీని నిలబెట్టుకున్నారు. ఎందుకంటే మొత్తం అందరమే ఫోకస్ చేశారు. పవన్ కళ్యాణ్ చాలామంది విమర్శించినా సరే అతను అన్నీ ఎదుర్కొని చాలా బాగా పైకి వచ్చి మా అందరికీ న్యాయం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ని మినిమం అసెంబ్లీ గేట్ కూడా తాకనేని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ గేట్ లోపలికి వెళ్ళనిస్తారా? ఇప్పుడు ఎవరైనా ఆపగలరు అంటారా? ఎవరికి అంత సీన్ లేదండి. అసెంబ్లీలో అడుగు పెడతారు ఆల్రెడీ. అతను 12వ తారీఖు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతారు, స్పీచ్ ఇస్తారు, దాని తర్వాత తెలుస్తుంది పవన్ కళ్యాణ్ చేయటానికి. అలాగే రోజా గారు ఏమంచి పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు అని చెప్పి చాలా విమర్శించారు. దాని మీద మీ యొక్క అభిప్రాయం? 3వ పెళ్ళి అంటే మరి 4వ పెళ్ళి జగన్ గారు చేసుకున్నారు కదా, అందుకే 3వ పెళ్ళి అనేసి అన్నారు. అంతే. లాస్ట్ సార్ అదే లేకుండా అయిపోయింది. ఓకే అంతే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోజా గారి మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారంటారా? అతను ఆవిడ అన్న మాటలకి చేసిన అంటే పవన్ కళ్యాణ్ అన్నారు కానీ అతను వ్యక్తిత్వం మంచిది, అందుకే నాకు ఎవరు శత్రువులు కాదు, అందరినీ ఒకేలా చూస్తానని అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మీదకి వస్తే అప్పుడు అతను చూపిస్తారు. ఓకే. మరి ఇప్పుడు రోజా గారు ఓడిపోయారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా లీడింగ్లో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు రోజా గారు ఏమైనా మాట్లాడతారంటారా? పవన్ కళ్యాణ్ గారు రివర్స్ కౌంటర్ ఏమైనా ఇస్తారా? ఇస్తారు, కానీ రోజా గారు అనేది వచ్చే ఎలక్షన్ దాకా ఇంక మాట్లాడే ఛాన్స్ కూడా లేదు రోజా గారికి. ఎవరికైనా మాట్లాడితే అది వేరేలాగా ఉంటుంది. ఓకే. నా పేరు సత్యబాబు అండి. సత్యబాబు గారు 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని గెలరు అని చెప్పి రోజా చాలా విమర్శలు చేసింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, మరి రోజా విమర్శలకి మీరు ఏ సమాధానం ఇస్తారు? ఎవరో ఏదో అరుస్తారండి, అందరికీ మనం సమాధానం చెప్పుకుంటే ముందుకు వెళ్ళలేము. అది మా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అరిచేవాళ్ళు అరుచుకోనియండి, చేసేవాళ్ళు చేయండి, మన కర్తవ్యం మనం చేసుకోవాలని జన సైనికులు అందరూ చెప్పారు. ఆయన మాటకి శిరస వహించి కూటమి ప్రభుత్వానికి కూడా మేము సహకరించి మేము ఎక్కడెక్కడైతే మా నియోజకవర్గాలు పోటీ చేసి అన్ని విధాలు కూడా జన సైనికులు సపోర్ట్ చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీని రాష్ట్రంలోనే 11 సీట్ల వరకు తీసుకొచ్చే బాధ్యత మా జన సైనికులు కూటములు తీసుకున్నారండి. అరిచేవాళ్ళు అరుస్తారు, పవన్ కళ్యాణ్ కాలిగోటు కూడా సరిపోయిన వాళ్ళతో మేము దాన్ని వాదించలేము. అది రోజా గారు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు పదే విమర్శించారు. మరి ఆ విమర్శను మీరు ఏమని సందర్భిస్తారు? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అంటారండి. ఎవరికి తెలియకుండా ఎవరైనా చేస్తున్నారో ఎవరికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు కనిపించారు, ఒక పర్సన్ బయటికి వెళ్తున్నాడు, ఆడు ఒక పెళ్లితో ఉన్నాడా వేరే భార్యలతో ఉన్నాడు అందరూ చూసిరారు కదండి. అది తప్పు మాట్లాడు. ఆయన భార్యల కోసం మాట్లాడడానికి ఎవరికి కూడా మన అర్హత లేదు. ఎవరి భార్యలకి ఎవరికి కూడా ఆయన అన్యాయం చేయలేదు. వాళ్ళ భార్యలు ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. వాళ్ళందరికీ సెటిల్ చేసి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆయన అంగీకరించాకే వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అది అలాగే రోజా గారు ఏమంచి పవన్ కళ్యాణ్ని మినిమం ఎమ్మెల్యే కింద కూడా గెలిచి చూపించి తాత మాట్లాడు అన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు ఏం చేస్తారంటారు? రోజాని ఏమైనా శిక్షిస్తారా?
రోజాని శిక్షించవలసి లేదండి. ఇప్పుడు జనాలు వేసిన శిక్ష అది చాలు. భవిష్యత్తులో ఇంక మరి వేరేగా ఉంటుంది. దాని ముందు చూస్తారు మీరు కూడా. అది మరి రోజా అన్న మాటలకి పవన్ కళ్యాణ్ 60,000 మెజారిటీతో గెలిచారు. అతను దాని మీద మీ యొక్క అభిప్రాయం? రోజా అంటే మాకు స్పెషల్ చిరాకు అనిపిస్తుందండి. ఎందుకండి ఆ మాటలు ఓకే, రోజా అర్థమైందా? గారికి చిరాకుందా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎక్కడ, ఆవిడ స్థాయి ఎక్కడ? ఆయన జనసేన పార్టీకి ఒక పార్టీకి అధికార ప్రతినిధి. ఈవిడ ఎక్కడ ఒక ఎమ్మెల్యే క్యాడర్, ఎక్కడో ఒక మూలక ఎమ్మెల్యే, 151 మందిలో ఒక ఎమ్మెల్యే. ఈవిడ పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర నాయకుడు, జనసేన పార్టీకి అధినాయకుడు. ఆవిడ కోసం చెప్తే ఇంకా ఆవిడ ఇంకా మీరు ఎత్తేసినట్టుగా ఉంటుంది. ఆయన దించేయండి ఇంకెందుకు.